బరువు అనేది చాలా కష్టమైంది ఈ రోజుల్లో బరువు తగ్గడం అనేది. బట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ మెథడ్స్ ఇప్పుడు వచ్చాయి, ఇంక్లూడింగ్ మెడికేషన్స్, ఇంజెక్షన్స్ కూడా వస్తున్నాయి బరువు తగ్గడానికి. అయితే అది ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకోవాలి. కమింగ్ టు సర్జికల్ పార్ట్, బాడీ మాస్ ఇండెక్స్ అంటాం. మోర్ దెన్ 35 ఉందనుకోండి వాళ్ళలో ఎర్లీ ఫెయిల్యూర్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. నార్మల్గా మీకు ఇంతకుముందు చెప్పినట్టు వెయిట్ నార్మల్ ఉన్న వాళ్ళల్లో రీప్లేస్మెంట్ ఒక 20-25 ఏళ్ళు పనిచేసేది అనుకోండి, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో 10-15 ఇయర్స్లో ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఒకవేళ వెయిట్ ఎక్కువ ఉండి వాళ్ళు నడవలేకపోతున్నారు, బాగా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళలో చేయొచ్చు అంటే చేయొచ్చు. కానీ యూ హ్యావ్ టు కౌన్సిల్ ద పేషెంట్. పోస్ట్ సర్జరీ దే షుడ్ ప్రామిస్ దట్ దే లూజ్ ద వెయిట్. దే షుడ్ డూ ఎవ్రీథింగ్ పాసిబుల్ టు లూజ్ ద వెయిట్. అలా చేసినప్పుడు ఏంటంటే వాళ్ళ లాంగివిటీ ఆఫ్ ద ఇంప్లాంట్ పెరిగిపోద్ది. లేదు అంటే ఎర్లీ ఫెయిల్యూర్ అయిందనుకోండి, దెన్ ద నెక్స్ట్ సర్జరీ విల్ బి ఈవెన్ మోర్ కాంప్లెక్స్. సో దట్ ఈస్ ఎ వెరీ difficult decision, not only for the surgeon, even for the patient. So surgeon and patient కూర్చొని they have to discuss. They should come into some agreement points what the patient has to do after the surgery అన్నది ఇంపార్టెంట్. సో హెవీ వెయిట్ ఆర్ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో సర్జరీ చేయకూడదని ఏం లేదు, వాళ్ళలో కూడా సర్జరీ చేయొచ్చు. కానీ పోస్ట్ సర్జరీ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఇంపార్టెంట్.